ఇది నేను ముస్లిం, వాడు ముస్లిమే కాడు. మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మెసెంజర్ ఏం చెప్తాడంటే, ఎవడైతే ప్రాణం తీస్తాడో వాడు ముస్లిం కాదు, కానే కాదు. మేము ముక్త కంతతో ప్రతి మసీద్లో, ఇవాళ జుమ్మా నాడు ప్రతి మసీద్లో నమాజ్ చదివి మరి బ్లాక్ స్కాఫ్లతో బయటకు వెళ్ళాం. ఎందుకంటే చనిపోయింది ఏ తల్లిదైనా అదే బిడ్డ, ఏ కులమైనా అదే బిడ్డ. అన్ని ప్రాణాలు రక్షించుకుంటూ ఒక ముస్లిం క్యాండిడేట్ కూడా చనిపోయాడు. కొన్ని రాజకీయ నాయకులు కొంచెం అమ్ముడు పైన సోషల్ మీడియా పోలరైజ్ చేసుకుంటూ మత విశ్వాసాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కొంచెం వేకప్ కావాలి, ఇట్స్ కంపల్సరీ. ఎందుకంటే మన ఇండియా ఏ దారిలో వెళ్తుంది. కాబట్టి చనిపోవడం అనేది చాలా ఘోరం, ముక్త కంతటో ఖచ్చితం. పాకిస్తాన్కు చంపేయడానికి హిందువులతోటి మేము ముస్లిం అడుగు వేసి అటాక్ చేసడానికి రెడీ ఉన్నాం. మోడీ గారు ఏం చేయాలి? ఇటువంటి అప్పుడు మాటలు చెప్పుడు కాదు, మీరు నిరూపించాలి. చెప్పండి. అటు సరిహద్దుల్లో ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటు మన వాళ్ళు విమానాలు మోహరిస్తున్నారు, పాకిస్తాన్ నుంచి విమానాలు మోహరిస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మన దురదృష్టం మళ్ళొకటి నేను పెద్ద విషయం చెప్తాను. మొన్న ఎవరైతే ఆర్మీలో జాబ్స్ ఇవ్వకుండా ఇవాళ మన సెక్యూరిటీ అనేది బార్డర్ లో తక్కువగా ఉండే, అది చాలా మందికి ఎడ్యుకేటెడ్ కి మాత్రమే తెలుసు. అన్న పోయిన వాళ్ళ వీడియో చూడండి మీరు. ప్రతి ఒక్క చిన్న బాబు చెప్తుండే ఏమని, అక్కడ ఒక్క మిలిటరీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడు. ఎందుకు?